రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విశేషమైన కృషి చేస్తున్నామని, అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. న్యూరో సర్జరీ విభాగంలో అరుదైన కేసుకు సంబంధించి క్రానియోటమీ సర్జరీ జయప్రదమైన నేపథ్యంలో రిమ్స్ సూపర్ స్పెషాలిటీలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వైద్యులతో కలిసి రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ వెల్లడించారు. ఆదిలాబాద్కు చెందిన 25 ఏళ్ల రోహన్ అనే యువకుడు బైక్పై వెళుతున్న క్రమంలో మూర్ఛవ్యాధి రావడంతో రోడ్డుపై కింద పడిపోయి తలకు బలమైన గాయమైంది. అతను రిమ్స్లో చేరగా పరీక్షించిన వైద్యులు రక్తం గడ్డకట్టుకుపోయి తల ఎముకలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. దీంతో శస్త్రచికిత్స చేయాలని భావించారు. వైద్యులు సర్జరీ చేసి విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్రచికిత్స అనంతరం రోగిని ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచారు. ప్రస్తుతం కోలుకోవడంతో పాటు నాడీ సంబంధిత లోపాలు లేకుండా హైమోడైనమిక్గా స్థిరమైన స్థితిలో డిశ్చార్జ్ అయ్యాడు. ఈ మేరకు వైద్య బృందం సభ్యులను డైరెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే విధమైన స్ఫూర్తితో మున్ముందు కూడా మంచి ఫలితాలు సాధించాలని, ఆసుపత్రి ప్రతిష్టను మరింత పెంచే విధంగా అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. లాస్ట్ మంత్ జూన్ 22 నాడు మార్నింగ్ మీరు ఓకే అంటే లాస్ట్ మంత్ జూన్ 22 నాడు రోహన్ అనే పేషెంట్ 25 మేల్ ఆదిలాబాద్ వాస్తవ్యుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో వచ్చాడు. రిమ్స్లో క్యాజువాలిటీలో రావడం వల్ల డాక్టర్ విజయమోహన్ న్యూరో సర్జన్ తను చూసి ఇమ్మీడియట్గా సేమ్ డే మధ్యాహ్నమే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఏదైతే హెడ్ ఇంజరీ అయిందో హెడ్ ఇంజరీకి తనకి ఎపిలెప్సీ ఫిట్స్ వచ్చినాయి. ఇమ్మీడియట్ డాక్టర్గా సిటీ స్కాన్ చేసి ఏం ప్రాబ్లమ్ చూసి మొత్తం సర్జరీ చేశాడు. పేషెంట్ ఇప్పుడు కోలుకుంటున్నాడు. ఏమేమి సర్జరీ జరిగింది, ఏం జరిగింది మొత్తం డాక్టర్ విజయమోహన్ మీకు వివరిస్తారు. డాక్టర్ విజయమోహన్ గారు ఇక్కడ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ని. పేషెంట్ పేరు రోహన్. ఆయన 22న మార్నింగ్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల తలకు దెబ్బ తగిలింది. యాక్చువల్లీ పేషెంట్కి ముందు నుంచే ఫిట్స్ ఉన్నాయి. ఫిట్స్ ఎందుకు వాళ్ళు వస్తున్నాయో తనకి తెలియదు. సో బైక్ డ్రైవింగ్ చేస్తుంటే ఫిట్స్ వచ్చి కింద పడ్డాడు. సో వెంటనే మన దగ్గర ఎమర్జెన్సీ క్యాజువాలిటీకి వచ్చిన వెంటనే సిటీ చేయించడం జరిగింది. సిటీ అయిన వెంటనే పేషెంట్కి తలలో ఫ్రాక్చర్ ఉంది. కుడివైపు ఇక్కడ మెదడులో ఎముక అనేది పూర్తిగా లోపలికి గుచ్చుకుపోయి దానివల్ల ఫ్రాక్చర్ అయ్యి మెదడులో రక్తం గడ్డగట్టడం జరిగింది. సో దానికి ఎమర్జెన్సీగా వెంటనే సర్జరీ చేయాలి. సో వెంటనే ఎమర్జెన్సీగా వర్కప్ అంతా చేయించేసి రక్త పరీక్షలు ఇంకా ఏవైతే చేయించాల్సి ఉంటాయో అన్నీ చేయించేసి మన కన్సర్న్ అనస్థిషియా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి చంద్రశేఖర్ సార్, సతీష్ సార్, వాళ్ళతో సూపరింటెండెంట్ సార్ అందరి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకంతా ఇన్ఫార్మ్ చేసి ఎమర్జెన్సీగా సర్జరీ చేయడం జరిగింది. దానికి మనము మామూలు ఉన్న ఇబ్బంది ఏంటంటే అది ఫ్రాంటల్ డిప్రెస్ ఫ్రాక్చర్ విత్ హిమటోమా అంటాం. దానికి క్రేనియాటమీ అండ్ ఎవాక్యుయేషన్ చేయడం జరిగింది. సో వెంటనే ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 1 డే వరకు వెంటిలేటర్ పైన పెట్టాల్సి వచ్చింది. ఐసీలో పెట్టి జాగ్రత్తగా మేనేజ్ చేసి చూసుకున్నాం. ఒక 24 అవర్స్ తర్వాత వెంటిలేటర్ నుంచి డిస్కనెక్ట్ చేసి అంతా బాగానే ఉన్న తర్వాత ఫర్దర్గా ఒక 10 days మన దగ్గరే ఫిట్స్ రాకుండా మందులు ప్లస్ ఇంకొకటి వాపుకు సంబంధించిన వాళ్ళకి మందులు అన్నీ పెట్టి జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి 10 days తర్వాత పేషెంట్ అంతా బాగానే ఉన్నాడు. ఇంటికి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. న్యూరాలజిస్టు ఇప్పుడు కార్డియాలజిస్ట్ వచ్చాడు. త్వరలో యాత్ర కూడా స్టార్ట్ చేస్తాం. సో నేను సంతోషమైన విషయం వ్యక్తపరిచింది ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా ఏదో మన ట్రైబల్ డిస్ట్రిక్ట్ అంటాం. మన జిల్లాలో సూపర్ స్పెషాలిటీ తెలంగాణకి